తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. మీరు ఏ ఇంట ప్రవేశించినను ఆ ఇంటికి సమాధానము కలుగునుగాక అని చెప్పుడు. లూకా శుభవార్త 10వ అధ్యాయము 5వ వచనము. ప్రియ దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుని కృప, దేవుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరికీ లభించునుగాక. యేసుక్రీస్తు ప్రభు 72 నియమించి సువార్త పరిచర్యకై పంపుతూ కొన్ని తప్పకుండా పాటించవలసిన సూచనలు ఇచ్చి ఉన్నారు. అందులో ఒకటియే ఈనాటి జీవవాక్యం. శాంతి సమాధానం ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం. యోహాను శుభవార్త 20వ అధ్యాయము 19 మరియు 21 వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు పునరుత్థానమైన తర్వాత తన శిష్యులకు కనిపించి భయంతో, ఆందోళనతో, నిరుత్సాహంతో కృంగిపోతున్న వారితో మీకు శాంతి కలుగునుగాక అంటున్నారు. ఆ శాంతినే ప్రభువు తన సువార్త పరిచర్యలో భాగంగా ఎవరి ఇంట ప్రవేశించిననో వారికి శాంతిని దయచేయమంటున్నాడు. ఎందుకంటే ఎన్నో కుటుంబాలు భయంతో, ఆందోళనతో, చీకు చింతలతో, నిరాశ నిస్పృహలతో, అశాంతి, వ్యాధి బాధలతో, అపవాది శక్తులతో, మానసిక వ్యధలతో బాధపడుతున్నారు. వారందరూ సంతోషంగా ఉండాలంటే, ధైర్యంగా ఉండాలంటే, ఆత్మస్థైర్యాన్ని పొందుకోవాలంటే, సమాధానంతో జీవించాలంటే, వెలుగు మార్గంలో నడవాలంటే ప్రభుని శాంతి వారిని చేరుకోవాలి. జీవితాలను నిలబెట్టాలి, కుటుంబాలను బలంగా నిర్మించాలి. ఇది ప్రతి సువార్థికుని కర్తవ్యం. అంతేకాదు, జ్ఞానస్నానం స్వీకరించి ఆత్మను పొందుకున్న, క్రీస్తుని తోడును గ్రహిస్తున్న ప్రతి క్రైస్తవుడు నెరవేర్చాల్సిన విధి. క్రైస్తవులమైన మనం ఒకరి ఇంటిని చేరినప్పుడు అందరి వలె చాడీలు, శాపనార్థాలు, కీడులు, బోతులు, కల్పిత మాటలు, ముసలమ్మ ముచ్చట్లు, కట్టుకథలు పలకకుండా, మోసపూరిత కపటంతో కూడిన ప్రేమను నటించకుండా, మన రక్షకుడు అందించిన సువార్తను, శాంతి సమాధానాలను వారితో పంచుకుందాం. వారు రక్షణ పొందుకునే విధంగా వారిని తయారు చేద్దాం. ప్రార్థించుదాము. మా రక్షకుడైన దేవా, మా దైనందిన జీవితంలో ఎదురయ్యే నిరాశ నిస్పృహల నుండి, వ్యాధి బాధల నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, ఆర్థిక అసమానతల నుండి, అప్పుల చింతల నుండి మాకు ఉపశమనం కలిగించి మీ శాంతితో మా జీవితాలను, కుటుంబాలను నింపమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.